డిసెంబర్ 7వ తారీఖున సంవత్సర కాలం విజయవంతంగా పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటు తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని విధాల ముందడుగులో ఉంచేటువంటి పటిష్టమైనటువంటి నాయకత్వ బలంతో ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అడుగులేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రజా విజయోత్సవాల కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అంగరంగ వైభవంగా నిర్వహించుకున్నటువంటి సందర్భంగా ఇవాళ ముఖ్యంగా అందిస్తున్నటువంటి సంక్షేమ ఫలాలు పేద బడుగు మధ్యతరగతి ప్రజలందరూ కూడా ఆస్వాదిస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఏదైతే 6 గ్యారంటీలు ఇస్తా అని చెప్పేసి ఇచ్చినటువంటి మాట కోసం ఒక్కొక్కటిగా అమలు చేస్తూ మరింత ప్రజలకు చేరువైతూ ప్రజాపాలనను విజయవంతంగా తీసుకుపోతున్నటువంటి మన నాయకులు శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ మరింత అభివృద్ధి పదంలో ముందంజలో ఉంచాలని చెప్పేసి ఇవాళ ప్రజాపాలన నడుస్తూ ఉన్నది. దానిలో భాగంగా ఇప్పుడు ఒక అద్భుతమైనటువంటి పాటతోటి చారి గారు వచ్చి ఇదిగిదిగో వచ్చిన అది ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యం వచ్చే పల్లె పల్లెనా. ఇదిగిదిగో వచ్చిన అది ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యం వచ్చే పల్లె పల్లెనా. ఇదిగిదిగో వచ్చిన అది ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యం వచ్చే పల్లె పల్లెనా. ఇదిగిదిగో వచ్చిన అది ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యం వచ్చే పల్లె పల్లెనా. అభయహస్తం అందించే 6 గ్యారంటీల మాట నిలుపుకుంటుంది ప్రజాపాలన. మాట నిలుపుకుంటుంది ప్రజాపాలన. మాట నిలుపుకుంటుంది ప్రజాపాలన. అభివృద్ధి ధ్యేయంగా అందరినీ కలుపుకొని అభివృద్ధి ధ్యేయంగా అందరినీ కలుపుకొని అభివృద్ధి ధ్యేయంగా అందరినీ కలుపుకొని అభివృద్ధి ధ్యేయంగా అందరినీ కలుపుకొని దరఖాస్తుల మీయ నుండి పల్లె పల్లెనా. ఇదిగిదిగో వచ్చిన అది ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యం వచ్చే పల్లె పల్లెనా. ఇదిగిదిగో వచ్చిన అది ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యం వచ్చే పల్లె పల్లెనా. ఆడబిడ్డలందరికీ ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణాన్ని ఇచ్చిందన్నా. ఉచితంగా ప్రయాణాన్ని ఇచ్చిందన్నా. ఉచితంగా ప్రయాణాన్ని ఇచ్చిందన్నా. అర్హులైన వృద్ధులకు నెలకు 4,000నిచ్చి అర్హులైన వృద్ధులకు నెలకు 4,000నిచ్చి అర్హులైన వృద్ధులకు నెలకు 4,000నిచ్చి అర్హులైన వృద్ధులకు నెలకు 4,000నిచ్చి చేయూత పథకం తెచ్చిందన్నా. ఇదిగిదిగో వచ్చిన అది ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యం వచ్చే పల్లె పల్లెనా. ఇదిగిదిగో వచ్చిన అది ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యం వచ్చే పల్లె పల్లెనా. పంట పెట్టుబడి కోసం 15,000నిచ్చి రైతు భరోసా పథకం తెచ్చిందన్నా. రైతు భరోసా పథకం తెచ్చిందన్నా. రైతు భరోసా పథకం తెచ్చిందన్నా. ఇల్లు లేని పేదోళ్లకు ఇందిరమ్మ ఇండ్లనిచ్చి లేని పేదోళ్లకు ఇందిరమ్మ ఇండ్లనిచ్చి ఇల్లు లేని పేదోళ్లకు ఇందిరమ్మ ఇండ్లనిచ్చి లేని పేదోళ్లకు ఇందిరమ్మ ఇండ్లనిచ్చి సొంత ఇంటి కలను నిజం చేసిందన్నా. ఇదిగిదిగో వచ్చిన అది ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యం వచ్చే పల్లె పల్లెనా. ఇదిగిదిగో వచ్చిన అది ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యం వచ్చే పల్లె పల్లెనా. 5 లక్షల విద్యా భరోసా కార్డులిచ్చి యువ వికాస పథకంనే తెచ్చిందన్నా. యువ వికాస పథకమునే తెచ్చిందన్నా. యువ వికాస పథకమునే తెచ్చిందన్నా. 200 యూనిట్లు విద్యుత్తును ఫ్రీగా ఇచ్చి 200 యూనిట్ల విద్యుత్తును ఫ్రీగా ఇచ్చి 200 యూనిట్లు విద్యుత్తును ఫ్రీగా ఇచ్చి 200 యూనిట్ల విద్యుత్తును ఫ్రీగా ఇచ్చి జ్యోతి పథకాన్ని తెచ్చిందన్నా. ఇదిగిదిగో వచ్చిన అది ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యం వచ్చే పల్లె పల్లెనా. ఇదిగిదిగో వచ్చిన అది ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యం వచ్చే పల్లె పల్లెనా. ఇందిరమ్మ రాజ్యం వచ్చే పల్లె పల్లెనా. ఇందిరమ్మ రాజ్యం వచ్చే పల్లె పల్లెనా. ఈ విధంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన అభివృద్ధి ఫలాలు మరింత కాలంలో మనందరం అందుకోబోతున్నాం. ఈ సందర్భంగా మరొక మంచి పాట మీకోసం.